మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి ముఖంపై రఘురాం నీళ్లు విసిరికొట్టి పసుపు కుంకుమను చెరిగిపోయేలా చేస్తాడు. ఇక జానకి అయితే లోపలికి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శౌర్య, రామలక్ష్మి కూడా జానకి పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే జానకి ఇంట్లో పనిచేయడానికి వచ్చిన నలుగురు ఆడవాళ్ళు పనిచేస్తూ రఘురాం గురించి తప్పుగా చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. రఘురాం గారు, ఇన్ని రోజులు ఈ ఊరికి రాముడు అనుకున్నాము, కానీ ఆయన చూసారా, అసలు భార్య పసుపు కుంకాలి నీళ్లు కొట్టేసి ఎలా తీసేసి వెళ్ళాడు. ఆయనేం రాముడు, అసలు ఆయన మనిషే కాదు, ఆయన ఒక మనిషేనా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి ఇదంతా వింటుంది. ఏ అని రాబోతూ ఉంటుంది. అప్పుడే జానకి రామ కంటే ముందుగా అక్కడికి వస్తుంది. ఆపుతారా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి అని వాళ్ళపై కోప్పడుతూ ఉంటుంది. అదేంటి జానకమ్మ, మేము నిజమే కదా మాట్లాడుతున్నాం అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏంటి మీరు నిజాలు మాట్లాడేది, నీ భర్త ఎప్పుడైనా తాగి రాకుండా ఉన్నాడా? నీ భర్త ఎప్పుడు వచ్చి నిన్ను కొడుతూనే ఉంటాడు కదా, ఒక్కరోజైనా నిన్ను కొట్టకుండా ఉన్నాడా? మీ భర్తలేమో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆయన ఏదో కొన్ని మనస్పర్ధల కారణంగా, అపార్థాల కారణంగా నన్ను అపార్థం చేసుకొని చెయ్యని తప్పుని నేనే చేశానని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన్ని నమ్మేలా చేసేశాయి. అందుకే ఆయన అలా ప్రవర్తించుండొచ్చు. అంతేకాని నా భర్త రాముడు కాబట్టి నా భర్తని ఇంకెప్పుడైనా ఏమైనా మాట్లాడారు అంటే నేను చూస్తూ అస్సలు ఊరుకోను అని వాళ్ళకి గట్టిగా వార్నింగిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి అని తిట్టి పంపిస్తుంది. అప్పుడే జానకి దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. అమ్మ, నాన్న ఇంత చేసినా నువ్వు నాన్నని అర్థం చేసుకున్నావే, నువ్వు చాలా గొప్పదానివమ్మా, గొప్పదానివి. మీరిద్దరూ కలకాలం ఎప్పుడు కలిసి ఉండాలమ్మా. నాన్న ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని తిరిగి నీ దగ్గరికి వస్తాడమ్మా అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, అవునత్తయ్య అని శౌర్య కూడా అంటాడు.